పద్మక్క, నువ్వేంటి 3 రోజుల నుంచి కనిపించట్లేదు? పాపకి జ్వరంగా ఉంది సార్, అందుకని రాలేదు. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది? తగ్గిపోయింది సార్. పద్మక్క, నీకు ఏ అవసరం ఉన్నా ఎప్పుడైనా నన్ను అడుగు, మర్చిపోకుండా. సరే సార్. ఆద్య, ఎక్స్క్యూజ్ మీ. సారీ. నువ్వేనా? కలర్ వేసుకొచ్చేపాటికి కన్ఫ్యూజ్ అయిపోయాను. లేకపోతే కనిపెట్టేవాడివా? అంటే ట్రై చేసేవాడిని. ఫ్యూచర్లో నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకూడదనే ఇలా కలర్ వేసుకున్నావు. 100 మందిలో కూడా నువ్వు కనిపెట్టాలి. ఇలా అయితే ఈజీ గుర్తుపెట్టేస్తా. థ్యాంక్స్ బ్రో. ఎన్నాళ్ళు నేను ఒక్కడనే దొరికిపోయినా అనుకున్నాను, ఇప్పుడు నువ్వు కూడా నాకు తోడున్నావు. ఇట్స్ కైండ్ ఆఫ్ స్టాటిస్టికల్ సాటిస్ఫాక్షన్. ఇదిరా అండర్స్టాండింగ్ అంటే. నువ్వు ఉన్నావు. ఏడ్చావు అండర్స్టాండింగ్ తొక్క. నీ నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఇలా రంగులు వేసుకుంటున్నాం. నాకు అర్థమైందిలే, ఆడి బొందాన్ని పట్టించుకోకు. థ్యాంక్ యూ. ఒట్టి థ్యాంక్స్ ఏనా? బయటికి వెళ్తాం పదా. ఒక్క హాఫ్ అన్ అవర్ టైం ఇస్తావా? మొత్తం వైండప్ చేసుకుని వస్తాను. హలో హలో, చెప్పు డార్లింగ్. ఆ తింగర్ రోడ్ ఫ్లైట్ మిస్ చేసుకున్నాడే. ఫ్రస్ట్రేషన్ తో ఆఫీస్కి వస్తున్నాడు, త్వరగా రా. సరే వస్తున్నా. ఏమైంది? మా బాస్ ముంబైకని వెళ్ళాడు, ఫ్లైట్ మిస్ అయిందంట, మళ్ళీ వస్తున్నాడు. నేను వెళ్తా. ఓ, కార్ కీస్ ఇవ్వు. కార్ కీస్ ఎందుకు? మనం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా. నీకు డ్రైవింగ్ రాదనుకుంటున్నాడు, అందుకని కీస్ ఇవ్వట్లేదు. డ్రైవింగ్ వస్తుందో లేదో అని కాదురా, అదేం లేదు. అయితే ఎవరా మరి? అంటే నువ్వు వేరేలా. ఏరా నీకోసం కలర్ ఇసుకొచ్చాను, కనీసం కార్ కీస్ ఇవ్వవా? అలా ఏం లేదు, అంటే నువ్వు వచ్చేటప్పుడు స్కూటీలో వచ్చుంటావేమో. నీ కార్కేం అవ్వదులే, ఏమైనా అయితే బెంజ్ కార్ కొనేస్తా. అంటే ట్రాఫిక్ హెవీగా ఉంటుందని. కలర్ ఎలా ఉంది? సూపర్ ఉంది. చెప్పాలి కదా. చాలా బాగుంది. కీస్ ఆఫీస్కి వచ్చి తీసుకో. డ్రైవింగ్ బాగానే వస్తుంది కదా. ఏంటి ఊరుకోమ్మా. రండి, డ్రాప్ చేస్తా. పర్లేదండి, దగ్గరే. పర్లేదు రండి, చిన్న పాప ఉంది కదా, రండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. అయ్యో పర్లేదండి. ఇక్కడే ముందు సేఫ్ హాస్పిటల్ అని ఉంటుంది. ఓకే అండి, చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ అండి. మా హస్బెండ్. హాయ్. హాయ్ అండి, చాలా థ్యాంక్స్ అండి. సరే అండి, బాయ్. బాయ్. అపాయింట్మెంట్ తీసుకున్నారా? తీసుకున్నా. పోనా? డాక్టర్ రౌండ్స్కి వెళ్ళారంట, ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇంకా హాఫ్ అన్ అవరా? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోరే కదా. ఒక నిమిషం పాపం పట్టుకో. ఏమైంది? పట్టుకో చెప్తా. ఎవరా అమ్మాయి? నీకు లిఫ్ట్ ఇచ్చింది కదా, ఎవరు తను? ఏమైంది? ఏదైనా డీటెయిల్స్ చెప్పిందా? పేరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది, ఏమన్నా? ఏం లేదండి, నేను క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే లిఫ్ట్ ఇచ్చింది. ఏమైనా ప్రాబ్లమా? మీరెందుకు అలా వెళ్ళారు? ఓ ఊరుకోమ్మా. ఏం జరిగింది? ఏం లేదు. మరెందుకంత టెన్షన్ పడుతున్నారు? ఏం లేదు, ఏం లేదు. హలో సార్. Sir, which car would you This like one. to see? Sure, sir. Sir, so this is our new Mercedes-Benz C-Class, which gives you great comfort with great features, and also in this segment with a great mileage too. Okay. And over that, the car also gives you great interiors with great luxury if you feel,
You can just check the car inside also, sir. వాష్రూమ్ అట్టేనా? Yeah, sir. అయిపోయిందండి. ఓకే బాబు. ఏంట్రా నకరాలు చేస్తున్నావా? పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తావా? ఎందుకు కొడుతున్నావు? దీన్ని ఇక్కడితో ఆపి సౌండ్ లేదా? చూద్దాం బాగా. సరేనండి, నేను బయలుదేరుతాను. మనం చేయగలిగింది ఏమీ లేదు. బహుశా మంచి వాళ్ళనే దేవుడు త్వరగా తీసుకెళ్తాడనుకుంటా. మీరేమనుకోనంటే ఉంచండి. సరేనండి, వెళ్ళొస్తానమ్మా. సార్ ఏంటి ఇలా వచ్చారు? ఎస్ఐ గారిని కలవాలండి. విషయం అంటే చెప్పండి. కంప్లైంట్ ఇవ్వాలి. నాకు చెప్పండి సార్, పర్వాలేదు. లేదు సార్, నేను ఎస్ఐ గారితోనే మాట్లాడాలి. సార్ కొంచెం బిజీగా ఉన్నారు, మీరు కూర్చోండి. ఓకే సార్. ఏంటి సార్ యానివర్సరీనా? ఫుడ్ తెప్పించారు? అదేం లేదు రామచంద్ర, తను లంచ్కి రమ్మనింది. సరే ఆన్ ద వే ఉన్నాను కదా, లంచ్ టైం అయింది కదా అని సరదాగా వచ్చాను అంతే. ఓకే సార్. చాలా లేట్ అయింది కదా, ఫుడ్ పెట్టేసి లీలా. ఓకే మ్యామ్. ఓకే సార్, క్యారీ ఆన్. చాలా ఆకలిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు? కూర్చోండి. మీరు కమ్ కమ్ జాయిన్ జాయిన్ us. పర్లేదు మేడం, మీరు. పర్లేదు, జాయిన్ us. ఓకే మేడం.
నిన్న అమృత వాళ్ళ ఇంటికి వెళ్ళావంట. అంటే అది దారిలో వెళ్తుంటే ఎందుకో అలా కలవాలి చూడాలి అనిపించింది. సో నన్ను పిలిచుంటే నేను కూడా వచ్చేదాన్ని కదా. అదే చెప్పాను కదా అనుకోకుండా వెళ్ళాను అని. సో ఎలా ఉన్నారు? ఎలా ఎలా ఉంటారు? కూతురు కదా, ఇన్ఫ్యాక్ట్ కొడుకు కన్నా ఎక్కువ. చాలా డిప్రెస్డ్గా ఉన్నారు. అవును, ఆ యాక్సిడెంట్ గురించి ఏమైనా తెలిసిందా? ఎవరు చేశారు ఏంటి అని? ఎక్కడికి వెళ్తారు? దొరుకుతారు. యూజువలీ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అది ఉంటుంది కదా. ఆ స్పాట్లో సీసీటీవీ కెమెరాస్ లేవు. సో యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలియట్లేదు. అంటే కేసు క్లోజ్ అయినట్టేనా? ఏం రామచంద్ర, మేడం కేసు క్లోజ్ అయినా? అంటే అంటే క్లూస్ కోసం చూస్తున్నాం మేడం. చూసారా ఎంత ఆకలి మీద ఉన్నారో? లీలా ఇంకొంచెం పెట్టు. మేడం వద్దు మేడం, వద్దు వద్దు, చాలు చాలు చాలు. పోస్ట్ మార్టంలో ఏమైనా తెలిసిందా? లేదు, ఏం తెలియట్లేదు. ఓకే. బాబాయ్ మీరు రండి. అతనేంటి చాలాసేపటి నుంచి ఉన్నాడు? కేసు ఏంటి? పర్సనల్ అంటే సార్ ఎస్ఐ గారితోనే మాట్లాడతారంట. సరే చూసుకో. ఓకే సార్, నేను చూసుకుంటా. మేడం మేడం నా మొబైల్ రింగ్ అవుతున్నట్టుంది, నేను తీసుకొస్తా. భోజనం చేస్తున్నారుగా, ఆగండి, కూర్చోండి. ఏ లీలా, వెళ్ళి సార్ మొబైల్ తీసుకురా. వరుణ్, ఈ వాటర్ బాటిల్ మనదేనా? మనం గోవా వెళ్ళినప్పుడు నువ్వు కొనిచ్చావనుకుంటా. అవును, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అమృత చనిపోయిన స్పాట్లో ఇది దొరికింది. అదే ఆ ముందు రోజు నేనే ఇచ్చా తనకి. వాకింగ్కి వెళ్తుంటే దాహం వేస్తే యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఎస్ నేనే ఇచ్చా. 1 sec. హలో గోవర్ధన్ గారు, యా అదే మీటింగ్ ఉందన్నారు కదా. సో సారీ, ఐ టోటలీ ఫర్గాట్ అబౌట్ ద మీటింగ్ అండి. నేను వచ్చేస్తున్నాను ఇప్పుడు. ఐ కమ్ రైట్ నౌ, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. యా ఐ విల్ బి దేర్ అండి. గైస్ అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది, యూ గైస్ క్యారీ ఆన్. ఓకే. మేడం సార్ గ్లాస్ మర్చిపోయారు సార్. ఓకే. పురుషోత్తం, ఇందాకెవడో వచ్చాడన్నా? సార్. వాడెక్కడా? వెళ్ళిపోయాడా? నేను చూసుకుంటా సార్. సార్ వినిపిస్తుందా? సార్ అర్థమైంది. డీటెయిల్స్ ఇచ్చాను కానీ ఇంకా ఫైల్ మూవ్ అవ్వలేదు. సార్ ఓకే, నేను క్లియర్ చేస్తాను సార్. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? ఏమైంది మేడం? ఎవరైతేను? ఏమయ్యా, ఏం కావాలి? ఎస్ఐ గారిని కలవటానికి వచ్చానండి. ఏంటి విషయం? చెప్పవయ్యా, ఏసీబీ గారు అడుగుతున్నారు కదా. మేడం మీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? సార్ ఇప్పుడు కావాలా సార్? ఇప్పుడు పంపిస్తాను సార్, ఇమ్మీడియట్గా పంపిస్తాను.
వెయిట్ చేయి, మేడం పిలుస్తారు. అయ్యా అయ్యా అయ్యా, నాకున్న ఒకే ఇల్లు కొడుకు కూడా లాగేసుకున్నారయ్యా. నన్ను బయటికి గంటేశారా? అయ్యా మీరు ఎలాగైనా నాకు న్యాయం చేయండి. అయ్యా కంప్లైంట్ ఇవ్వండి.